ఎండల్లో కూడా చాలా ఫీల్డ్ మంచి క్లోరోఫిల్ తో ఇప్పటికీ పూత వస్తుంది, చక్కగా పిండికట్టు సెట్ అవుతుంది, మంచి కాపు. సో ఎంత టెంపరేచర్స్ ఉన్నా మొక్కకు అందాల్సినటువంటి ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్, అలాగే దాని బయోలాజికల్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా జరిగినప్పుడు ఎందుకట్టు రాలకుండా మంచి వచ్చిన పూత వచ్చినట్టుగా చక్కగా కాపు సెట్ అవుతుంది. ఈరోజు దోమ కంట్రోల్ కాలేదనేటువంటి హెవీ డోస్ కెమికల్స్ వల్ల కూడా మొక్క విపరీతంగా స్ట్రెస్ కు గురవుతుంది. ఒక పక్క టెంపరేచర్ స్ట్రెస్, ఒక పక్క ఈ కెమికల్ హైయర్ డోస్ లో వాడేటువంటి కెమికల్ స్ట్రెస్. దీనివల్ల మొక్కని విపరీతమైన ఒత్తిడికి గురి చేసి అది కాపురాలు చేస్తుంది, పిన్నేసి రాలిపోతుంది. దాని ప్రాపర్ ఫంక్షనింగ్ కావాల్సినటువంటి ఫుడ్, న్యూట్రిషన్ అందుతుందా లేదా అనేది పట్టించుకోవట్లేదు. కానీ మనకు మాత్రం 30-40 క్వింటాలు దిగుబడులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? చూడండి ఎంత చక్కగా పూత కాపు వచ్చిందో. దీనికి X9 ఇంపాక్ట్, ఇది నానో టెక్నాలజీ బయోస్టిమ్యులెంట్, అలాగే దీనికి కావాల్సినటువంటి ఫుడ్, న్యూట్రిషన్, ఇమ్యూనిటీ, ఈ మూడు కూడా మ్యాజిక్ ఇస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ లో ఇప్పటికిచ్చి దగ్గరగా 20 రోజులు పైన అవుతుంది. అయినా ఇప్పటికి కూడా అది చక్కగా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఈ రకంగా అన్ని పైర్లకు కూడా కావాల్సిన మొక్కకి ఏం కావాలో అది ఇవ్వగలిగితే రైతు అర్థం చేసుకొని, ఈరోజు ప్రతి చోట పిండి రావట్లేదు, పిండి కట్టలేదు, పూత రావట్లేదు అన్న తీవ్రమైన సమస్య. ఇదే ఫీల్డ్ నెల క్రితం నేను షూట్ చేసినప్పుడు అసలు కింద కాపు తప్ప పై కాపు లేదు, పూత లేదు, ఆకంతో మధుబారుంది. చేను ఎంత లెగిసిందో, ఎంత మంచి పచ్చదనంగా ఈరోజు ప్రతి దగ్గరగా కణుపు, ఎంత దగ్గరగా కణుపు, దానికి మళ్ళీ పూత, పిండికట్టు, దగ్గరగా కణుపు. చూడండి ఇప్పుడు వచ్చేటువంటి పూత, చక్కటి పిండికట్టు. ఈ రకంగా ఫీల్డ్ చాలా బాగుంది.